నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో చోలే మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ చోలే మసాలా కర్రీ చపాతీ, పుల్కా, రైస్ ఇంకా పూరీలోకి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ తయారీకి ముందుగా కాబూలీ శనగల్ని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మార్నింగ్ టైంలో కర్రీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే నైట్లో మనం ఈ శనగల్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని ఒక కుక్కర్లో వేసుకొని శనగలు మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరి అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి శనగలు బాగా ఉడికిపోయి ఉంటాయండి. పలుకుగా ఉండకుండా మెత్తగా ఉడకాలి. వీటిని పక్కకు పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 ఇలాచీ, బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ సన్నగా తరిగితే చాలా బాగుంటుందండి. లేదంటే మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలండి. 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పుని మనము శనగలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ చోలే మసాలాను వేసుకోవాలి. ఈ చోలే మసాలాను మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ మసాలాలంతా మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలను వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవచ్చండి. నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేయట్లేదు, శనగలు ఉడికించినప్పుడు ఉన్న వాటర్నే వేసుకున్నాను. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కలపాలి. మసాలా అంతా శనగలకి బాగా పట్టి మనకి టేస్టీగా కర్రీ తయారవుతుందండి. ఈ చోలే మసాలా కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అండి. అన్నింటిలోకి కూడా మంచి కాంబినేషన్ ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.